నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే కామెడీగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది కూటమి నేతల నుంచి. చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం పొంతన లేకుండా చేయటంలో కూటమి నేతలు ఒకరిని మించి ఒకరు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడటం, అధికారంలోకి వచ్చాక తర్వాత అంతకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం కూటమి నేతలకు అలవాటుగా మారిపోయిందనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకీ ఒప్పందాల దగ్గర నుంచి విద్యుత్ కాంట్రాక్టుల విషయంలో టీడీపీ నాయకులు ఏకంగా కోట్లకు కూడా వెళ్లారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. పైకి కనిపించేవి కాకుండా తెర వెనుక కూడా ఎన్నో విషయాలు సాగిపోతున్నాయని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై అధికార టీడీపీ, వైసీపీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధమే సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పుడు కూటమి సర్కార్ ఆత్మరక్షణలో పడింది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. అదేంటి అంటే జగన్ హయాంలో మంజూరైన వైద్య కళాశాలల నిర్మాణంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంట్రాక్టుల నుంచి ఒక్క కాలేజీకి 100 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకున్నారని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం 420 పడకల గల హాస్పిటల్ నిర్మించాలంటే 320 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా అని తెలిపారు. కానీ గత జగన్ ప్రభుత్వం మాత్రం ఈ కాలేజీల నిర్మాణ వ్యయాన్ని 500 నుంచి 600 కోట్ల రూపాయలకు పెంచి పరిపాలన ఆమోదం ఇచ్చారన్నారు. ఈ పనులు వేరే వాళ్ళ చేతికి వెళితే ఈ కమిషన్ల వ్యవహారం బయటపడుతుందని, మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఒక 420 పడకల ఆసుపత్రి నిర్మించాలంటే 325 కోట్లు అవసరం అవుతుంది అనేది అంచనా. దాని ప్రకారం సరే 400 కోట్లు వేసుకోవచ్చు, కానీ 500 కోట్ల నుంచి 600 కోట్లు వేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని 500 నుంచి 600 కోట్లు వేసి 17 కళాశాలల మీద నిర్మిస్తానని చెప్పి ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు. కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దిక్కుదోచక నేను రద్దు చేస్తాను, ఎవరిని రానివ్వను, నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎన్నిక ఇవ్వలేను, ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్క చొప్పున 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు. ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతుల నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా. మరి మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి అవినీతి జరిగినట్లు ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వదిలేయడం వెనుక కారణం ఏమై ఉంటుంది అన్న చర్చ ఇప్పుడు తెర మీదకు వస్తుంది. మరి ఇప్పుడు పీపీపీ విధానంలో ఇస్తున్న కాలేజీలను కూడా సత్యకుమార్ చెబుతున్న లెక్కల ప్రకారమే ఇస్తారా, లేక జగన్ ఆమోదించిన అంచనాలనే ఒకే చేస్తారా అన్నది చూడాలి. అవేమీ కాకుండా కూటమి ప్రభుత్వం మరింత ఉదారంగా ఇంకా రేట్లు పెంచుతుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.